హాయ్ అండి. కొబ్బరి మినపగుళ్ళతో పచ్చడి చూడండి. కొంచెం నూనె పోసుకొని ఎండుమిర్చి వేసి చేయాలన్నమాట. పచ్చిమిర్చితో కూడా బాగుంటుంది, కానీ మినపప్పుతో అంత బాగుండదు కదా, అందుకని ఎండుమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంత మినపప్పు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, చూడండి. ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాము. కట్ చేసి కడిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం. కొంచెం చింతపండు కూడా కొబ్బరిలో వేసేసుకుందాం, ఎందుకంటే ఈ కొబ్బరికి వాటర్ ఉంటుంది కదా, చింతపండు మెత్తగా అయిపోతుంది అన్నమాట. కొంచెం గల్లుకు పెద్దాం ఇందులో. చూడండి, చాలా ఎక్కువ వేయించవసరం లేదు. ఇప్పుడు వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకున్నాం. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు చేసుకున్నాం. చేస్తారా? రెడీ అయిపోయింది చట్నీ. ఈ చట్నీ అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మినపప్పు ఇలా వేసి ట్రై చేయండి. మీలో ఎంతమందికి తెలుసు ఇలా మినపప్పు వేసి కొబ్బరి పచ్చడి చేయొచ్చని. పచ్చనిపప్పు వేసి చేస్తారు అందరూ, అది అందరికీ తెలుసు. మినపప్పు వేసి ఎంతమందికి తెలుసు? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.